వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతున్న వేళ జిల్లాలో రిజర్వేషన్ల సందడి మొదలైంది. గ్రామీణ స్థానిక సంస్థలో బీసీలకు 34% రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో క్షేత్రస్థాయిలో ఏ స్థానం ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల ఉమ్మడి జిల్లాల పరిధిలోని జిల్లా పరిషత్ చైర్పర్సన్, మున్సిపల్ మేయర్, చైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాల కేటాయింపులపై ఆశావాహులు లెక్కలు వేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఎన్నికల యంత్రాంగం వేగంగా కసరత్తు ప్రారంభించింది. పంచాయతీల నుంచి పట్టణాల వరకు ఎన్నికల సందడి మొదలవడంతో రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సామాజిక న్యాయం చేకూర్చే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయంతో క్షేత్రస్థాయిలో బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనుంది. ఏ స్థానం ఏ కేటగిరీకి రిజర్వ్ అవుతుందనే దానిపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. రిజర్వేషన్ల ఖరారుకు ముందే ఆశావాహులు తమ అదృశ్యాన్ని పరీక్షించుకునేందుకు ముందస్తు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏ స్థానం ఏ కేటగిరీకి రిజర్వ్ అవుతుందనే దానిపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. రిజర్వేషన్ ఖరారుకు ముందే ఆశావాహులు తమ అదృశ్యాన్ని పరీక్షించుకునేందుకు ముందస్తు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బాపట్ల జిల్లాలోని 358 పంచాయతీల్లో 121, సుమారు 3710 వార్డుల్లో 1261 స్థానాలు బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. మున్సిపాలిటీలోని 95 వార్డులకు గాను 32 స్థానాలు, 110 ఎంపీటీసీలు, 7 జెడ్పీటీసీ స్థానాలు బీసీల పరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా పరిధిలో 425 ఎంపీటీసీల్లో 114, 28 జెడ్పీటీసీల్లో 2 స్థానాలు బీసీలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే 527 సర్పంచ్ స్థానాల్లో 179, 5440 పంచాయతీ వార్డుల్లో 1849 స్థానాలు బీసీలకు దక్కనున్నాయి. మున్సిపాలిటీలోని 199 వార్డుల్లో 66 వార్డులు బీసీలకు కేటాయించనున్నారు. గుంటూరు జిల్లాలో 258 సర్పంచ్ స్థానాల్లో 2744 వార్డుల్లో 832 వార్డులు బీసీలకు లభించనున్నాయి. 17 ఎంపీపీల్లో 5 లేదా 6 స్థానాలు, 258 ఎంపీటీసీ స్థానాల్లో 87, మున్సిపల్ వార్డుల్లో దాదాపు 25 స్థానాలు బీసీలకు దక్కే దిశగా అధికారులు నివేదికలు రూపొందిస్తున్నారు. గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్తుకు మాత్రమే ఎన్నికలు జరగగా జిల్లాల పునర్విభజన అనంతరం గుంటూరుతో పాటు పల్నాడు, బాపట్ల జెడ్పీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 3 జిల్లా పరిషత్తు చైర్పర్సన్ పీఠాలు ఏ కేటగిరీకి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థల్లో పరోక్ష ఎన్నికల నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు 2 చొప్పున ఉన్న వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్ల సంఖ్యను 1కే పరిమితం చేయనున్నారు. దీంతో ద్వితీయ శ్రేణి పదవుల కోసం కూడా నేతల మధ్య పోటీ తీవ్రమైంది. ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న స్థానిక నాయకులు పెద్ద నేతల కళ్ళలో పడేందుకు శతవేదాల ప్రయత్నిస్తున్నారు. వార్డుల్లో సేవా కార్యక్రమాలు, ఫ్లెక్సీల ఏర్పాటుతో హడావిడి చేస్తూ తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు పావులు కదుపుతున్నారు. అధికార కూటమిలోకి టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తుండటంతో వార్డులు, పంచాయతీల వారీగా సీట్ల కేటాయింపులపై చర్చలు మొదలయ్యాయి. పరస్పర సహకారంతో స్థానిక సంస్థల్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించేందుకు కూటమి నాయకులు సమాయత్తమవుతున్నారు.